క్రీస్తునందు మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మనమంతా క్షేమంగా ఉన్నామని నమ్ముచున్నాము. అందుకు తప్పక మేము ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామండి. దేవుడు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం మరి వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 118వ కీర్తనలో 27వ వచనంలో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపెట్ట కొమ్ములకు కట్టుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమో చూడండి, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఈరోజు మన దేవుడు మన జీవితాల్లో వెలుగును అనుగ్రహించి ఉన్నాడని స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి కీర్తనకారుడైనటువంటి దావీదు కీర్తనలో 118వ కీర్తనలో చూడండి, ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుడు చేసినటువంటి మేలుని బట్టి ఈ 118వ కీర్తనలో రాయడం మనం చూస్తున్నాము. దావీదు యొక్క పితరులు మరి వాళ్ళు కూడా దేవునికి చేసిన మేలుని బట్టి అహరోను వంశపు వారు, మరి దేవుని యందు భయభక్తులు గలవారు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆయన చేసినటువంటి మేలుని బట్టి దేవునికి గణపరచడం, కృతజ్ఞతాస్తులు చెల్లించడం మనం చూస్తున్నాం ఈ కీర్తనలో. మరి దేవుణ్ణి బట్టి వాళ్ళు గొప్ప కార్యాలు చేసినట్లు, శత్రువుల్ని నిర్మూలన చేసినట్లు, హంతకుల్ని నిర్మూలన చేసినట్లు, కందిరీగల వల్లే వారి మీదకి లేచిన వారిని దేవుని కృప వలన, యెహోవా కృప వలన వాళ్ళు హతం చేసినట్లు మరి దావీదు చక్కగా ఇక్కడ కీర్తనలో రాయిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి మేళ్ళు ఆయన గణపరుస్తున్నాడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడము ఈ కీర్తనలో మనము చూస్తున్నామండి. ఇది ఈరోజు కూడా యెహోవా దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వెలుగండి. మన దేవుడు గొప్ప వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనకు ప్రకాశించాలని చూడండి, పూర్వము చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలని చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించడానని మరి 1 పేతురు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో మరి సెలవిస్తున్నాయి కదా. 2:9 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈరోజు మనము చూడండి, ఆయన పూర్వం చీకటిలో ఉన్న మనమల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజగా ఈరోజు మనల్ని చేస్తున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఈరోజు మన చీకటిలో బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మన పితరులు కొన్ని లక్షల జనము మోషే నాయకుడిని దేవుడు ఏర్పరచుకొని ఆ చీకటిలో నుంచి గొప్ప వెలుగులోనికి నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఒక మంచి ప్రాంతానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ఆ ప్రజలందరినీ కూడా మోషే ద్వారా నడిపించినట్టు మనం చూస్తున్నాం. అంతే కదా, మనం బానిసలుగా ఉన్నాము, ఐగుప్తు దేశంలో చీకటిలో ఉన్నాము. ఈరోజు మనము ఈ కృపలో ఉన్నామంటే దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆయన ఆశ్చర్యకరంలోనికి, వెలుగులోనికి దేవుడు మనల్ని ఈరోజు నడిపించి ఉన్నాడు అన్నమాట. చీకటి బ్రతుకులు మన ఒకప్పుడు బానిస బతుకులు, దేవుడు ఆయన మహాకృపను బట్టి మనకి కృప అనుగ్రహించి ఉన్నదని సెలవిస్తున్నాయి. వెలుగును అనుగ్రహించి ఉన్నాడు దేవుడు ఈరోజు మనకి. ఈరోజు మనం ఏం చేయాలంటే చూడండి, మన కొమ్ములను దేవుని యొక్క మరి బలిపీఠమునికి కట్టుకోవాలి. మన ఇష్టానుసారంగా తిరగకుండా చీకటిలో ఉన్న మన బ్రతుకుల్ని మార్చుకొని మన జీవితాలను ఆయన బలిపీఠమునికి కట్టుకోవాలి, మన కొమ్ములను. అప్పుడు దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగును మనకి అనుగ్రహిస్తాడు అనమాట. ఈరోజు ఎన్ని కుటుంబాలు, క్రైస్తవ జీవితాల్లో ఎన్ని కుటుంబాలు చీకటిలో ఉన్నాయి, చీకటి బ్రతుకులు బతుకుతున్నారు.
వాళ్ళందరికీ కూడా దేవుడు ఈరోజు వెలుగు అనుగ్రహించబోతున్నాడు. మరి నీ చిత్తం ఏంటి? నీ మారు మనసు పొంది ఆయన నీ కొమ్ములను బలిపీఠానికి కట్టుకుంటావా? దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను గొప్ప వెలుగును అనుగ్రహించి మీ కుటుంబాలను కాపాడే దేవుడు అంటున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు కదండి. ఎంతోమందిని ఈరోజు మరి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించినాడు. ఇంకా ఎంతో మంది బానిస బ్రతుకులు, చీకటి బ్రతుకులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళందరిని కూడా నిన్ను అప్పగించుకున్నావంటే, నీ కుటుంబాన్ని అప్పగించుకున్నావంటే ఇన్ని కూడా నీ కుటుంబానికి దేవుడు ఆయన యొక్క వెలుగును అనుగ్రహించబోతున్నాడు. మరలా ఈరోజు మరి నీవు మరి మారు మనసు పొందుతావా? ఈ కుటుంబంలో కూడా గొప్ప వెలుగుతో నింపబోతున్నాడు ఆయన. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబోతున్నాడు ఆయన. ఈరోజు దేవుణ్ణి ఆయన బలిపీఠం యొద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థించు, ప్రభువా నా చీకటి బ్రతుకును మార్చు, నన్ను గొప్ప వెలుగులోనికి, నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించు ప్రభువా అని మోకరించి అడిగినప్పుడు దేవుడు ఆ చీకటి బానిస బ్రతుకులు మనం తొలగించి మన కుటుంబాల్లో గొప్ప వెలుగుని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాగ్దాన్ని నాయన ప్రభువా మా జీవితంలో నెరవేర్చండి. ఇంకా నాయన ప్రభువా చీకటి బ్రతుకులు మాలో ఉన్నాయేమో, ఎంతో మంది చీకటిలో మరి బ్రతుకులు బతుకుతున్నారేమో, చీకటిలో మీ ఆశ్చర్యకరమైన వెలుగును అనుగ్రహించి ప్రభువా మా జీవితాల్లో అనేక మరి కుటుంబాల్లో మీ ఆశ్చర్యకరమైన వెలుగును అనుగ్రహించి వాళ్ళని బయటికి నడిపించిన ఆయన సహాయం చేయమని, నువ్వు గొప్ప దేవుడివి, నీవే దేవుడు అని యెషయా గ్రంథంలో నాయన అనేక చోట్ల యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడు, ఆయన తప్పక వేరే దేవుడు లేడని లేఖనం స్పష్టంగా సెలవుస్తున్నాయి కదా ప్రభువా. మరి నాయన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మా జీవితంలో నెరవేర్చి సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.